విజేత పిల్లల హాస్పిటల్ హుజూరాబాద్ పట్టణంలో ఏకైక 24 గంటల వైద్య సేవలు అందించే ఆధునిక పిల్లల హాస్పిటల్. మా హాస్పిటల్ నందు లభించు వైద్య సేవలు: ఆధునిక ఎన్ఐసియు మరియు పిఐసియు, 24 గంటలు ఎమర్జెన్సీ, ఎక్స్రే, ల్యాబ్, ఫార్మసీ, అంబులెన్స్, సిపిఏపి, ఏఐఆర్ వివో, ఫోటోథెరపీ సౌకర్యం మరియు ప్రతిరోజు వ్యాక్సినేషన్ చేయబడును. డాక్టర్ గాదం రవివర్మ, ఎండి పీడియాట్రిషియన్, అనువజ్ఞులైన పిల్లల వైద్య నిపుణులచే అత్యుత్తమ వైద్య సేవలు అందించబడును. స్థలము: కన్యకా పరమేశ్వరి గుడి ఎదురుగా, జమ్మికుంట రోడ్, హుజూరాబాద్. మీ బిడ్డ ఆరోగ్య భద్రతకు సంప్రదించండి. విజేత పిల్లల హాస్పిటల్, కన్యకా పరమేశ్వరి గుడి ఎదురుగా, జమ్మికుంట రోడ్, హుజూరాబాద్. పెళ్లి బాజాలు మోగవలసిన ఓ ఇంటిలో అపశృతి నెలకొంది. జగిత్యాల జిల్లా కొండగట్టు వద్ద పెళ్లి కొడుకు ప్రయాణిస్తున్న కారు ప్రమాదం జరగడంతో నిలిచిన వివాహం. హుజూరాబాద్ మండలం తుమ్మనపల్లి వద్ద జాతీయ రహదారిపై 2 లారీలు ఢీకొనడంతో క్యాబిన్లో ఇరుక్కొని డ్రైవర్ మృతి. జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని 19వ వార్డులో ఇందులమ్మ ఇల్లు మంజూరు పత్రాలు అందజేసిన ఇల్లందకుంట మాజీ దేవస్థానం చైర్మన్ దేశినికోటి. మామిడాపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఇండ్లకు ముక్కు పోసిన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి ప్రణవ్ బాబు. జమ్మికుంట మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ర్యాలీ, మొక్కల పంపిణీ. వీణవంక మండలం బొంతపల్లి గ్రామంలో కొనసాగుతున్న భూలక్ష్మి మహాలక్ష్మి బొడ్రాయి వేడుకలు. ఇల్లందకుంట, వీణవంక, జమ్మికుంట మండల కేంద్రాలలో కొనసాగుతున్న భూభారతి రెవెన్యూ సదస్సులు.